ఈ బతిహీనుల దగ్గర బతికి ఈ బుద్ధిహీనుల దగ్గర దేవుడు అని చెప్తుంటా, దేవుడు అంటే నాకు ఇష్టంరా, దేవుడు అంటే నాకు ఇష్టంరా, కానీ అందములు ప్రేమించలేని బ్రతుకులు. దేవుడు అంటే నాకు ఇష్టంరా, దేవుడు అంటే నాకు ఇష్టం, శత్రువుని ప్రేమించలేని బ్రతుకులు. ఇది బతిహీనత కాదు, ఇది అబద్ధానికి మరణము, అబద్ధానికి తెచ్చుకున్న మరణము. నేను దేవుడిని నమ్ముకున్నాను కదయ్యా, నేను దేవుడిని పెట్టను, నేను దేవుడితో నడిచేవాడును అంటావు. నీ శత్రువుని ప్రేమించలేకపోతున్నావు, నీ మిత్రుని ప్రేమించలేవు. నువ్వు బతుపరువా, నువ్వు బతుపరురాలువా? అవసరానికి ఒకసారి బట్టలు ఇచ్చేస్తే, పేదలకు అన్నం పెట్టిస్తే పరలోకి ఇచ్చేస్తాడా దేవుడు? చేస్తాడా? చెప్పాలా? చేస్తాడా దేవుడు? మరి ఎవరికి ఇస్తాడు పరలోకం? ఎవరికి ఇస్తాడండి? తన మాట చొప్పున నడుచుకున్న వారికి పరలోకం ఇస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక, దేవుని స్తోత్రం కలిగిన గాక. నేను మీకు చాలాసార్లు చెప్పాను, చేపల మీద కుర్చీలు వేయొద్దని, పోతాయి కదా. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రియమైన వారారా, మన విధానము, మన క్రమశిక్షణ, నీ ఆలోచన ఎలా ఉంది? ధనము అబద్ధములాడి ధనము సంపాదించుకున్న వారులారా, మరలా అంటాడు, మరొక మాట అన్నాడు, భక్తిహీనులు న్యాయమును చేయనోల వారు, భక్తిహీనులు న్యాయము చేయనోలరు. ఆ భక్తిహీనులారా, న్యాయమును తీర్చలేని వారులారా, అన్యాయమును అక్రమంగా ప్రవర్తించిన వారులారా, అక్రమంగా మాట్లాడే పెద్దలారా, చిన్నలారా అని చెప్తూ దేవుడు ఏమంటాడు తెలుసా? మిమ్మల్ని దేవుడు బలాత్కారంగా, మీరు న్యాయాన్ని అన్యాయంగా తీరుస్తున్నారు కనుక, బలాత్కారం చేస్తున్నారు కనుక మీరు కొట్టుకొని పోదురు. ఒక కెరటమలే కొట్టుకుపోతారు, ఒక కెరటమలే కొట్టుకుపోతారు, అన్యాయంగా కొట్టుకెళ్ళిపోతారు. ఒక భానువాలలో ఒక నారి అలా సైడ్ ఎత్తు వెళ్ళిపోతుంది, నీ జీవితం ఏర్పడుతుంది. అంతలోనే కనబడి అంతలోనే ఆగిపోద్ది. ధనవంతుడి కన్నా, ఎంత గొప్ప భక్తుడి కన్నా మరణము రాకమాందు. దేవుడు పిలుపు మేరకు వెళ్ళిపోవాలి, నీవైనా నేనైనా వెళ్ళిపోవాలి. ప్రేమైన దేవుడు ఉన్నారు, అది ఎక్కడున్నారు ఎవరికి తెలియదు. తెలుసండి మీకు దేవుడు ఎవరో? తెలుసా? దేవుడు ఎవరో తెలుసంటే, దేవుడు అంటే ఎవరంటే చేతులతో తయారు చేయబడినది దేవుడు కాడు. మన నిమిత్తం, మన విశ్వాసం అది, అవునా కదా? నువ్వే తయారు చేసుకుని నువ్వే దేవుడు అంటే ఎలా కుదురుతుంది? నువ్వు తయారు చేసినోడు దేవుడు అవుతాడా? తయారు చేయలేనివాడు దేవుడు అవుతాడా? తయారు చేసాడు మనల్ని, దేవుడు అవుతాడు ఆయన. మనుషుల్ని తయారు చేసేవాడల్లా ఒక దేవుడు, సర్వ సృష్టిని తయారు చేసేవాడల్లా ఒక దేవుడు. అంతేగాని నువ్వు చేతి పనులతో చేసేసి దేవుడు అంటే ఎలాగో అవుతుంది చెప్పండి? ఇది న్యాయమైన ఆలోచన రావద్దా? జ్ఞానం రావద్దా? నీకు దేవుడు ఎన్నిసార్లు నిన్ను పిలుచుంటాడు? సరేలే, నీ విశ్వాసం ఎవరొద్దంటారు? నీ విశ్వాసం ఎవరొద్దంటారు? కాదన్ను. ఒకటి నువ్వు గమనించుకోమన్నాడు దేవుడు. అయ్యా, భూమి మీద ఉన్న నా పిల్లలారా, మిమ్మల్ని నేను తయారు చేసేవాడిని నేనే. అయ్యో, కుమ్మరి దగ్గరికి వెళ్ళంట, కొండలంట, ఇంకో చేయబడిన వస్తుంట ఏమన్నదంట కుమ్మరిని, అయ్యో ఈడు నేను చేయలేదంటే కుదురుతుందా? కుమ్మరే చేశాడు, నీ పిచ్చుతాను కాబట్టి. చేసేవాడినే పూజించాలా? అప్పుడు ఆ కుండ చేసేవాడినే పూజించాలి. కుండ చేయలేని వాడు పూజిస్తే పని అవుతుందా? కుండను తయారు చేసి ఆ కుమ్మరి ఆ కొండని నీకు దండం, నువ్వే నా కొండవు అని అంటే కుదురుతుందా? ఎందుకంటే ఆ కొండే ఎవరినన్నాలా? నువ్వే నా దేవుడువు. ఒక మూవీలో చిన్న మూవీ తీసేసే అప్పుడు ఆ మైకోను ఆ రేబోని అడిగితే రేబో ఏమన్నా తెలుసా? అందరు రేబో 2.0 చూశారు. రజనీకాంత్ మూవీ చాలా మంది చూశారు. ఆ రేబో నన్ను చిన్న కిట్లో నేను చూశాను. నీకు దేవుడు ఎవరంటే అది తయారు చేసిన చూపించింది. సినిమాలు చూసానా ఆ బొమ్మ ఏమన్నది? ఆ రేబోటు ఏమన్నది? నాకు దేవుడు ఎవరో తెలియదు కానీ నేను తయారు చేసిన వాడే దేవుడు. దేవుని చూస్తాం కలిగిన కాక. అలాగే మేమేమంటాం తెలుసా? ఆకాశముని, భూమిని, సర్వ సృష్టిని, భూమి మీద జీవ జలరాశులను పుట్టించిన దేవాతి దేవుడు, అది అత్యున్నతమైన సింహాసన పైన ఒక ఆసీనుడుగా కోట్లాది కాంతులతో ఉన్న దేవాతి దేవుడిని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఆయన వస్తే భూమి మీద కాలెడితే భూమి మేకలతో
ఇక పని చేయదు. మనం ప్యాన్ కట్టాలంటే రాటి కట్టాలి. మన చెయ్యి ఎత్తాలంటే మనకి ఇక్కడ సపోర్ట్ ఉండాలి. నరాలు సపోర్ట్ వెళ్ళబోతే చెయ్యి ఎత్తగలమా? కరెంట్ లేని ప్యాన్ వేయగలమా? వేయలేము. మరి అలాంటిది భూమి, ఆకాశానికి భూమికి భూమి ఇలా శూన్యంలో ఆలాడబడి ఉన్నది. దీన్ని ఎవరు నిలబెట్టాడు? మీ తాత నిలబెట్టాడా? మీ మామ నిలబెట్టిందా? నీ బ్రతుకులో నువ్వు అబద్ధం ఆడావు కదా, అబద్ధం ఆడి ధనం సంపాదించుకుని వర్లారా అన్నాడు కదా, అబద్ధం ఆడి సంపాదించవా? ఏమైనా దేవుని సంగమా, మన విధానము, మన ఆలోచన దేనికి ఎవరు దేవుడిని తెలుసుకోలేకపోతున్నామంటే ఇక్కటి నీ బ్రతుకు కాబట్టి ధనం అబద్ధం ధనం సంపాదించుకుని వర్లేదా మరణాన్ని ఊపిరితో సాటి చేస్తున్నారు కనుక మరణము కోరుకుంటున్నారు. మీరు ఊపిరితో సాటి చేస్తున్నారు కనుక మీరు మరణాన్ని కోరుకుంటున్నారు. మరి ఎవరిని కోరుకుంటున్నారు మీరు? మరణాన్ని. ధనం సంపాదించుకుని కూతురు కట్టాల్సి వస్తున్నావా? అక్రమం చేసిన ఆ ధనము నీ కూతురు ప్రాణానికి ప్రమాదం. దేవుని సూత్రం కలిగిన గాక. దేవుని సూత్రం కలిగిన గాక. ఎలా జరిగి అలాగ బుద్ధిహీనతనా యాసధారణ నీ బత్తి నిన్ను హెచ్చిస్తుంది. నీ బత్తి బుద్ధిహీనత అయితే నిన్ను నిందిస్తుంది. నీ బత్తి దేవుడికి అనుకూలమైతే నేను హెచ్చిస్తా తెలుస్తుంది. ఊగించలేని రీతిలో చాలా మంది రంచవచ్చు. వాళ్ళందరూ వీడు పెద్ద బతిపరులాగా ఉంటాడు అని అనుకోవచ్చు. కానీ వాళ్ళందరూ ఊగించలేని ఒక గొప్ప మహిమను వాళ్ళందరినీ క్యాప్స్ కొట్టి ఏం చేస్తాడు? వాళ్ళందరికి మించిన ఒకడు వస్తాడు, పలానా వ్యక్తికి ఒక క్యాప్స్ కొట్టండి అంటారు, కొడతారు. ఎందుకు కొట్టారు మీకు తెలుసా అంటే ఆడే ఈ స్ట్రీమ్ కల్లా లీడరు బత్తి ఇసువలో జీతం ఇసువలో నమ్మకమేగా ఉంటున్నాడు కనుక దేవుడి సూత్రం కలిగిన గాక. ప్రేమైన వాళ్ళరా, మనం ఎవరిని చూస్తున్నాం ఆలోచించాలి. ప్రభు మనకు నేర్పించిన ప్రార్థన ఉదయకాలంలో లేగాలని. ఇలా లేస్తే నువ్వు అబద్ధంలో ఆడలేవు. ఉదయకాలం దేవునికి మొరపెట్టుకుంటే అబద్ధంలో ఆడలేవు. దేవుడు నిన్ను పుట్టించాడని నువ్వు తెలుసుకుంటే నువ్వు అబద్ధం ఆడవు. నీ భార్య దగ్గర ఆడవు, నీ పిల్లల కాడ ఆడవు. నీ అబద్ధం దేని పోలి ఉంది? బొత్తినా? నీ అబద్ధము దేని పోలి ఉంది? అదే ఇంట్లో తన తండ్రి పేదలకు మనబెట్టాడు, అడుక్కునే వాళ్ళకి మనసా వచ్చిరా అన్నాడంట. తన కొడుకు అంట పేదలు కట్టడం అలవాటు. ఏమంటే పేదలకు ఇచ్చాను. అల్ల ఎందుకు రాట్టావంటే నాకు అదే చేయాలనిపిస్తుంది. దొరే నీ బట్టలు కొనుక్కుంటామని ఇచ్చాను. లేదు నాకు అదే చేయాలనిపిస్తుంది. గొప్ప రైట్ అది. ప్రేమైన దేవుని సంఘం, మన విధానం, మన ఆలోచన ఒక్కసారి గమనించండి. ప్రేమైన వాళ్ళరా, మనం నేర్చుకున్న బత్తి మరొక మన భక్తిహీనులు న్యాయమును చెయ్యనొలారు. ఉందా లేదా మాట? భక్తిహీనులు న్యాయమును చెయ్యనొలారు. ఆడు భక్తిహీనుడు, దేవుడు నమ్ముకున్న భక్తిహీనుడు అవ్వచ్చు, దేవుడు నమ్ముకున్న భక్తిహీనుడు అవ్వచ్చు. దేవుడు నమ్ముకునేవాడు భక్తిహీనుడు అయ్యాడంటే ఒక అర్థం ఉంది. ఆకాశానికి భూమికి మధ్యన దేవుడిని నేను నమ్ముకుంటున్నాను అని చెప్పిన నీవు ఏం చేస్తున్నావు? భక్తిహీన చేస్తావా అంటున్నాడు దేవుడు. ఏమంటాడు తెలుసా? మరణము నిన్ను కొట్టుకొని పోతుంది. మరణము ఒక మరణముగా ఒక తెగలుగా వచ్చి నిన్ను కొట్టుకుపోతుంది అండి. కొందరు ఏం చేస్తారంటే ఈ లెటరు ఎడుకునే వాళ్ళకి ఎట్నోళ్ళు ఎట్టనివ్వరండి. ఈ లెటరు ఎట్నోళ్ళు ఎట్టనివ్వరు, ఇల్లు బతికిన వాళ్ళు బతకనివ్వరు. ఇంతకీ ఇల్లు ఎవరు చేశారంట? దేవుడు చేశాడు. దేవుడు పుట్టించాడని తెలియక కారణంతో బ్రతికిన వారు. దేవుడు ఏమని చెప్పాడంటే నోరులోని జీవుల్ని విమర్శించొద్దు అన్నాడు. నోరులోని జీవుల్ని హింసించేవారు అనేక మంది బుద్ధిహీనతతో చచ్చిపోయారంట. దేవుని సూత్రం కలిగిన గాక. ప్రేమైన దేవుని సంగమా, మనం ఎవరిని చూస్తున్నామో ఆ దేవాతి దేవుణ్ణి చూడగలమండి మనం. ఈ భక్తిహీనత లేకపోతే, ఈ అబద్ధమలాడు ధనం సంపాదించుకోకుంటుంటే ఖచ్చితంగా నీతిగా సంపాదించుకో, లేని వాళ్ళకి సాయం చెయ్యి, ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ పిల్లలు తరతరములు 4 తరాలు 400 సంవత్సరాలు చూస్తుంది.
4 తరాలు చూస్తుంది నీ బత్తి. అది కాకుండా నువ్వు అబద్ధం నీ పిల్లల కాడ అబద్ధమని నేర్పించావు అనుకో, అందుకు మా ఊళ్ళు ఏమంటారు తెలుసా, మోకరాలు అంటే అందరూ మోకరాలు అలా చూతారు. వాళ్ళు మోకరాలు లేదు నాకేం చెప్తున్నావు అని. దానికి అర్థం ఏంటనుకుంటున్నావు? అలా చూసారంటే మోకరాలు చేతులు ఎత్తి వేయకంటే చేతులు దేవుడికి సూత్రాలు చెప్పంటే వాళ్ళు ఎత్తారో లేదో ముందు చూస్తారా అంటే దానికి అర్థం ఏంటనుకుంటున్నావు? నేను అనుకోవాలి అర్థం. వాళ్ళు ఎత్తలేదు, నేను ఎందుకు ఎత్తాలా? అది వాళ్ళు ఎత్తే బరువులు కూడా వీళ్ళు ఎత్తి మీద ఎట్టియాల, అప్పుడు సమ్మానంగా సరిపోతుంది. దేవుని సూత్రం కలిగిన గాక. నీ బత్తి నీ ప్రార్థన వ్యాసధారణలో ఉండకూడదు, బత్తిహీనతల్లో ఉండకూడదు. నా ఒళ్ళు అమ్ముకున్నవారు ఒళ్ళు అమ్ముకుంటారు, రెప్సారం చేసిన రెప్సారం చేస్తున్నారు, మోసం చేసేవారు మోసం చేస్తున్నారు. మరి బత్తి చేసేదాన్ని బత్తి చేయవా? దేవుడని చెప్పుకొని వ్యాసధారణ చేస్తావా? అబద్ధములు ఆడతావా? అబద్ధము ఎంత దానికి కుట్ర పొందుతుంది. అబద్ధము ఒక మరణం తెస్తుంది. నీవు ఒక్కదానికి అనుకుంటున్నావా? నీవు ఒకటిగా అనుకుంటున్నావా? కాదు, నీ పిల్లలకి ఆ అబద్ధము నిలబడిపోతుంది. ఇంట్లో అబద్ధం ఇంట్లో ఉండి సీటోడు వస్తే నమ్మలేదని చెప్పు అని అంట. ఎలా ఉంటుంది చెప్పు? అదే అబద్ధం వాళ్ళు ఆడతారు. ప్రేమైన వాళ్ళరా, అప్పుడు ఆడి బయటికి వెళ్తాడు. రా ఎక్కడున్నావురా అంటే స్కూల్లో ఉంటాడు అని చెప్తాడు. ఇటు స్కూల్లో లేడు. ఒక అమ్మాయితోనూ ఎంజాయ్ చేయడానికి పార్కులో ఉన్నాడు, ఒక అమ్మాయితోనూ బీచ్లో ఉన్నాడు. ఇలాంటి అబద్ధాలు ఆడి చెప్తాడు. నీ అబద్ధము అది విస్తరించి మహావృక్షంగా మారుతుంది. చూసుకో, అబద్ధములాడు ఏమీ చేయలేవు. అబద్ధములాడు వల్ల ఫలితం ఏమీ లేదు అని అబద్ధం ఆడగాడదని నేనే పాటించబోతున్నా. బ్రతుకు భ్రష్టుది అయిపోతుంది. దేవుని సూత్రం కలిగిన గాక. ప్రేమైన వారలా కొట్టుకుపోతుంది. ఎలా కొట్టుకుపోతుందో తెలుసా? మనం ఊహించలేమండి. ఇప్పుడే నేను రోడ్డు మీదకి వెళ్ళాను, నా అబద్ధం ఏం చేసింది తెలుసా? నా బతిహీనత ఏం చేసింది తెలుసా? అన్యాయంగా తీర్పు తీర్చాను కదా, ఉద్దేశిందండి, చనిపోయాడు, గతి లేకుండా పడిపోయాను. ఏమైనా వరరా, ఒకసారి ఆట తోలేను, ఆట కొన్న వెంటనే ఇంజనాలు మార్చి బండి పని చేయించి అలాగే వెళ్ళానండి. 50 రూపాయలు బేర వేసుకొని వెళ్ళగాలనే ఫాస్ట్లోను బండి గుద్దేసిందండి. ప్రియమైన వారరా, దేవుడు అనుకోవచ్చు, ఏమనుకున్నాడండి దేవుడు, వీడికి ఇదే స్టార్ట్ చేస్తే వీడి పౌరేసం తగ్గిపోద్ది, అందరితో మాట్లాడడం అలవాటు అయిపోతాడు, ఇంకా అబద్ధంలాడు అలవాటు అయిపోతాడు, ఇది వీడికి తగదు అని ఆటని వెంటనే తీసేసాడండి. దేవుని సూత్రం కలిగిన గాక. ప్రియమైన వారరా, మన విధానము మన క్రమశిక్షణ దేవుని పోలి నడుతుందా లేదా? అబద్ధంలు ఆడుతున్నావా లేదా? ఆలోచించు. బతిహీనతగా అన్యాయం తీర్పు చేసేవారితోను నువ్వు సాహసం చేస్తున్నావా లేదా? నువ్వు ఆలోచించి గమనించు. దరిద్రుడు మొర వినక సవ్వి మూసుకొని వాడు తను మొర పెట్టినప్పుడు అంగీకరింపబడడు. దేవుడు అంగీకరించడంట. ఏమన్నారు తెలుసా? 13వ వచనంలో చెప్తున్నాడు ఈ మాట. దరిద్రుని మొర వినక సవ్వు మూసుకుంటే నీ మొర పెట్టేటప్పుడు వినాలా నీ మొర దేవుడికి మొర పెట్టేటప్పుడు, దేవుడా నేను కాపాడంటే దేవుడు కూడా సొవ్వులా మూసుకుంటాడు. ఎందుకంటే దరిద్రుడు ఆకలిని అడిగేటప్పుడు సొవ్వు మూసుకున్నావు కదా. ఏమంటాడు చూడండి, దాంట్లో 12 ఏమంటాడు చూడండి, 13 దరిద్రుని మొర వినక సొవ్వు మూసుకొని వాడు తను మొర పెట్టినప్పుడు అంగీకరింపబడదు. ఎందుకు అంగీకరింపబడదండి? ఏమైనా దేవుడి సంగమా, మన విధానం, మన ఆలోచన ఏంటి? మనం సెలబ్రిటీలాగా ఎక్కడికో వెళ్ళేటప్పుడు వేసుకుని మన నీటితనం, మన సువార్త, మన నోటి నుంచి వచ్చే వార్త అది ఎలాంటిది? అరే దేవుని నమ్ముకున్నావు కదా, ఎలాగున్నావు? ఈ విధానం ఎలాగుంది? కొట్టుకోపోయినట్టుగా చేస్తున్నావా? నీ పిల్లలు కొట్టుకుపోతారు అబద్ధం ఆట కోసమే. అబద్ధం ఆడమంటే ఏమంటాడు తెలుసా? బుద్ధిహీనత న్యాయమును చేయనలారు గనక వారు చెయ్యు బలంతకారము వారిని కొట్టుకొని పోవును. ప్రేమైన వారులా, అలా కొట్టుకెళ్ళిపోయినట్టుగా ఉండకూడదు. మన జీవితము తరతరములకు చూడాలి. మన పిల్లలు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఈ భూమికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఒత్తిడి అన్నాడు,
నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నీలోనే పరలోకము ఉంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎవరిలో ఉందంటే పరలోకము? నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే పరలోకము నీలోనే ఉన్నట్టుగా దేవుని స్తోత్రం కలిగిన గాక. అండి పరలోకాన్ని భూమి మీద ఉంటుండగా అనుభవించేవాడు ఉన్నాడంటే అబ్రహాము.